అంతరిక్షంలో కాలుష్యం అని మనం వింటూ ఉంటాం కదా. అంటే ప్రయోగాల కోసం అని చెప్పి పైకి పంపించిన శాటిలైట్లకి వాటి కాలపరిమితి అయిపోయిన తర్వాత అక్కడే తిరుగాడుచున్నప్పుడు అవి వ్యర్థాలుగా మారి అంతరిక్ష కాలుష్యానికి కారకమవుతున్నాయి. దానివలన తరువాత చేయబోయేటటువంటి పరీక్షలకు అవి అంతరాయాలుగా కూడా మారే అవకాశం ఉంది. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే నాసాకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో దాని తాలూకా కాలపరిమితి అయిపోతూ ఉంది. ఇప్పుడు దాన్ని కూల్చడం అనేది ఒక పెద్ద టాస్క్. దానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూద్దాం. ప్రతి గంటన్నరకు ఒకసారి భూమి చుట్టూ తిరిగే అంతరిక్ష ప్రయోగశాల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ త్వరలో కూలిపోనుంది. 2030 నాటికి దీన్ని నిలిపివేస్తున్నట్లుగా నాసా ఇప్పటికే ప్రకటించింది. దాన్ని త్వరలో భూ వాతావరణంలోకి తీసుకొచ్చి పసిఫిక్ మహాసముద్రంలో వదిలివేయనున్నట్లుగా అమెరికా అంతరిక్ష అధికారులు పేర్కొన్నారు. పాతబడిన ఈ ఐఎస్ఎస్ అంతరిక్షంలో చెత్త రూపంలో పేరుకుపోకుండా భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు అడ్డంగా మారిపోకుండా ఉండడానికి నాసా దాన్ని భూకక్ష నుంచి తప్పించాలని నిర్ణయించింది. ఐఎస్ఎస్ను ధ్వంసం చేసే బాధ్యతను ఎలాన్ మస్క్కు చెందినటువంటి రాకెట్ల తయారీ కంపెనీ స్పేస్ ఎక్స్కు అప్పగించారు. సో దీని కాస్ట్ చూస్తేనే మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారుగా $843 మిలియన్ అంట. మన కరెన్సీలో చూసుకుంటే ఆల్మోస్ట్ 7,000 పైచులకు కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టులో భాగంగా యునైటెడ్ స్టేట్స్ డిఆర్బిట్ వెహికల్ యుఎస్డివిను స్పేస్ ఎక్స్ నిర్మించనుంది. ప్రస్తుతం భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఎత్తులో ఉన్నటువంటి ఈ ఐఎస్ఎస్ 430 టన్నులు బరువు కలిగి ఉంటుంది. దీన్ని యుఎస్డివి దశల వారీగా భూకక్షకు తీసుకొస్తారు. ఐఎస్ఎస్ సముద్రంలో క్రాష్ డౌన్ స్పాట్లో దిగడానికి ముందు గంటకు 27,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో భూగ్రహ వాతావరణంలోకి రానుందంట. గంటకు 27,500 కిలోమీటర్లు. అనేక ప్రయోగాలకు సాక్ష్యంగా నిలిచిన ఐఎస్ఎస్ను 1998లో మొదలుపెట్టి 2000 సంవత్సరంలో పూర్తి చేశారు. దీని నిర్వహణను అమెరికాతో పాటుగా రష్యా, కెనడా, జపాన్ వంటి దేశాలు చూస్తున్నాయి.